ఒకటవ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు చదువుకుందాం. నహూము 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు. నినెవేను గురించిన దేవోక్తి. ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనము వివరించు గ్రంథము. యెహోవా రోషము గలవాడై ప్రతీకారం చేయువాడు. యెహోవా ప్రతీకారం చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయును. తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోచేయును. నదులన్నిటినీ ఆయన ఎండిపోచేయును. బాషానును కర్మేలును వాడిపోవును. లెబానోను పుష్పము వాడిపోవును. దేవుడి యొక్క లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుకుంటారు. పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును. లోకమును అందరి నివాసులందరూ వణుకుదురు. దేవుడి యొక్క లేఖన భాగాన్ని దీవించుకుంటారు. ఆమేన్, ఆమేన్. ఎక్కడున్నప్పటికీ తెలుగులో చేసినప్పటికీ మీరు ఆత్మ ద్వారా మా ప్రార్థనకు జవాబిచ్చిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. ముఖ్యంగా నా ప్రభా తండ్రి, మరి జాషువన్న మధుమతి వారి కుటుంబంలో మీరు చేసిన గొప్ప కృపను, మేలుకు, నెమ్మది, సమాధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. అలాగనే టెక్నికల్ నిరీక్షణ దేవా నా ప్రభా, మరి ఆ సజీవ విషయంలో మీరు అద్భుతకారం చేసే దేవుడు అని మేము స్తుతిస్తున్నాం. పవన్ విషయంలో మీరు చేసిన అద్భుతాలను బట్టి మేము స్తుతిస్తున్నాం. అఖిల ఐటమ్ అంతటి మందులు అమ్మే విషయంలో కూడా మీరు అద్భుతకారం చేశారు, అందుకు మేము స్తుతిస్తున్నాం. దేవా మార్తమ్మకు మీరు ఇచ్చిన మన్నను బట్టి మేము స్తుతిస్తున్నాం. షారు చక్కగా నా ప్రభా వాక్యం చెప్పగలిగినందుకు నేను స్తుతిస్తున్నాం. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అలాగనే ఇప్పుడు చదువున్న లేఖన భాగం ఆశించి పిలిచి అందరి జీవితాలు మీరు ఫలింపచేయండి. వాక్యం వాక్షుగా మీరు మార్చాలి. వాక్యం బయలు వెళ్ళిచుండగా ఆత్మీయ, మానసిక, శారీరక రుగ్మతలు విడిపించమని ప్రార్థిస్తున్నాం. అనేక ప్రాంతంలో చేయబడి మానసిక క్షుద్ధ శక్తులు ఏ విధంగా కప్పించి మాతలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. దేవా భయంకరమైన దుష్ట శక్తుల నుంచి, దురాత్మల, ప్రేతాత్మల సమూహం నుంచి విడిపించిన దేవా నీకు ఎంత స్థుతించా కూడా తక్కువేనాయన. స్తోత్రం దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మేము వారి దగ్గరికి వెళ్ళకపోయినా నా ప్రభ నా తండ్రి ఈ స్థలం మీద చేయబడి ప్రార్థన పైన నాకు అనుదృష్టించాలని సెలవిచ్చిన విధానం ప్రకారం నా తండ్రి మీరు మార్గం సాధన చేసిన దేవుడు, మీరు ఉన్నవాడు అనువాడు ప్రభాస్తోత్రం. మీరు నిరంతరము ఏదే దేవుడుగా నేను అతన్ని రుజువుపరుస్తున్నందుకు మేము స్తుతిస్తున్నాం. స్తోత్రం దేవ. అలాగనే నా ప్రభ నా తండ్రి పవన్ వివాహం ఘనంగా, మర్యాదగా, పరిశుద్ధంగా, మీ చిత్తానుసారంగా ఈ నామ ఘనత నిమిత్తమే జరుగును గాక. స్తోత్రం. అలాగనే గ్లోరీ పాప ప్రపోజల్ విషయంలో కూడా కృప రాయించదు గాక. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. దేవ నా ప్రభ నా తండ్రి మరి హైదరాబాద్ మా తండ్రి శశి నా ప్రభ యూకేలో ఉన్నటువంటి నా తండ్రి కుమారుడు విషయంలో మీ చిత్తమైతే నా తండ్రి ప్రపోజల్ ఫిక్స్ చేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం దేవా, మీరు వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు వెనక్కి మేము స్తుతిస్తున్నాం. డాక్టర్ అరుణ్ చౌదరి జ్ఞాపకం చేసుకొని డాక్టర్ భావన నెమ్మది కలగచేయుగాక. స్తోత్రం. చెప్పండి. తండ్రి అయిన దేవుడు దోషులను నిర్దోషులుగా ఎంచాడు. తండ్రి అయిన దేవుడు దోషులను నిర్దోషులుగా ఎంచాడు. అలాగనే నిర్దోషులను దోషులుగా కూడా ఎంచాడు. దోషులను నిర్దోషులుగా ఎంచాడు. నిర్దోషులైన వాడి మీద ఎవరైనా దోషారోపణ చేస్తే దేవుడు ఒప్పుకోడు. 2 ఆయనకు హేయం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయం. అంటే దోషులను మనం దోషులే అనాలి, నిర్దోషులు నిర్దోషులే అనాలి, మంచి వాళ్ళని మంచి వాళ్ళే అనాలి. మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళన్నా పాపమే, చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళన్నా కూడా పాపమే. కాబట్టి ఇక్కడ ఈరోజు నహూము యొక్క దర్శనం ఇది చూడండి. నినివేను గూర్చిన దేవోక్తి. ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథం. ఆయన దర్శనాలను వివరించారంటే గ్రంథం. ఇందులో ఉన్నవి 3 అధ్యాయాలు. 3 అధ్యాయాల్లో ప్రతి పదము దేవునికి మహిమకరమైన విధానంలో రాయబడింది. యథార్థంగా వాస్తవాలు రాస్తాడు నహూము. ఏది రాసినా కూడా కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా ఉంటాయి. అంటే ఎవరికైనా భయపడేవాడు కాదు. అందుకనే ఎల్కోషు
వాడు అనమాట. ఆయన ప్రాంతము ఎల్కోషు. అయితే నినివేని కూర్చున్న దైవోక్తి ఎందుకు వచ్చింది అంటే, యోనా ఉన్నటువంటి ఆ ప్రవచించిన ఆ సమయంలో నినివే పట్టణస్తులంతా మారినారు కదా. వాళ్ళంతా పశ్చాత్తాపన్నారా లేదా? పశ్చాత్తాపడి మారి దేవునికి మహిమకరంగా ఉన్నారు చాలా సంవత్సరాలు. మరలా దేవునికి విరోధంగా అంత దేవుడు మేలు చేస్తే కూడా విశ్వాసఘాతకులపై కృతజ్ఞత లేకుండా దేవునికి విరోధంగా పాపం చేయడం దేవునికి నచ్చలే. వాళ్ళు అప్పుడంతా కలిసి వాళ్ళు చేసిన తప్పిదాలందరూ కూడా ఒప్పుకున్నారు, ఇంక్లూడింగ్ రాజుతో సహా, చంటి పిల్లలతో సహా. చంటి పిల్ల తల్లులు కూడా ఆ ఉపవాసంలో పార్టిసిపేట్ చేస్తారు. చంటి పిల్ల తల్లులు పాలు ఇవ్వకూడదు పిల్లలకు, పశువులకు నీళ్లు పెట్టకూడదు, గడ్డ వేయకూడదు. ఎంత కఠినమైన ఉపవాసం చేశారు నినివే పట్టణస్థులంతా ఏకీభవించి. పెళ్లి కుమార్తె ఆ రోజు పెళ్లి అంటే పెళ్లి ఆ రోజు జరగకూడదు, 3 రోజుల తర్వాతనే పెళ్లి చేసుకోవాలి, అక్కడికే రావాలా. పెళ్లి కూతురు ఆడనే ఉండాలా, పెళ్లి కొడుకు కూడా ఆడనే ఉండాలి. ఇంకా ఇప్పుడు 1 గంటకు వివాహం అవుతుందంటే గంట లోపల ఉపవాస ప్రార్థన స్టార్ట్ అవుతుంది కాబట్టి చేసుకోకూడదు. ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంకా ఎన్నో ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే యోవేల్లో అలా రాస్తాడు, మీరు ఉపవాసం చాటిస్తే పెళ్లి కుమారుడు అంతఃపురం నుంచి, పెళ్లి కుమార్తె గదిలో నుంచి రావాలా నుండి. మీరు యోవేల్లో చూడండి, అక్కడ రాయబడి. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. అంతేగాని ఉపవాసం చేస్తున్నామని మన ఇష్టానుసారంగా ఉపవాసాలు చేసుకునే ఉపవాసం దేవునికి నచ్చదు. అందుకే ఇక్కడ నహూము తేటగా రాస్తూ అంటున్నాడు కదా, యెహోవా రోషం గలవాడే ప్రతీకారం చేయను. ఒకటి, యెహోవా ఎలాంటి వాడంట? మళ్ళీ చెప్పాలి, దేవునికి అంత రోషం అంటే మనకి ఎంత రోషం ఉండాలా? దేవునికి ఎందుకు రోషం వచ్చింది చెప్పాలి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. అది అంటే ఇంతగా తన ప్రియ కుమార్ని పంపించి మన కోసమై ప్రాణం పణంగా పెట్టిన యేసయ్య తన రక్తమంతా కార్చి తర్వాత ఆయన ఎన్ని ఆజ్ఞలు మన కోసం ఇచ్చాడు, ఎంతమంది సేవకులను పంపాడు, ఆయన స్వరాన్ని వినిపింపజేసినాడు, ఆయన ఆత్మ ప్రత్యక్షలు, ఆయన దర్శనాలు ఎన్నో సమృద్ధిగా. వాళ్ళు ఏది ప్రార్థన చేస్తే ప్రార్థనకు అన్నీ జవాబిచ్చినాడు. 40 సంవత్సరాలు వాళ్ళ ప్రతి అవసరం తీరిస్తే విశ్వాసఘాతకులు అయిపోతే రోషం వచ్చింది. ఇంత చేస్తే కూడా వీళ్ళు ఎందుకు ఇలా? అందుకే ఆయన మాట వినకపోతే, అందుకే మనం ఇచ్చేటటువంటి అర్పణలు కానుకలు ఇవి కంటే ఆ మాట వినడమే శ్రేష్టం. ఆ సమయలు ఆ యొక్క మరి కింగ్ సౌల్తో అంటాడు అన్నమాట, నేను దేవుని శాంతిపరచడానికి తొవ్విన దూడలు తెచ్చి అవన్నీ కూడా అర్పిస్తున్నా అంటే, ఆ తొవ్విన దూడలు, ఆ ఎద్దులు అవన్నీ ఎవరి శపితమైనవే, వాళ్ళందరినీ చంపేమని చెప్పాడు దేవుడు. కానీ నువ్వంతా బలిసిన వాటిని ఉంచుకున్నావు, ఆ రాజు కూడా ఉంచున్నావు. ఆ రాజు నుంచి వచ్చిన సంతతే ఈ వీడే హామా అగదు. అందుకనే ఇలాగా నువ్వు వద్దన్న పని చేసి మళ్ళీ దేవుని శాంతిపరచడానికి నేను బలులు అర్పిస్తున్నా అంటే దేవుడిని బలు స్వీకరిస్తాడా? పైగా అభిషేకించినాడు శామ్యూయల్ వచ్చి చెయ్యాలి, అది యాజకులు చేయవలసిన పని. శామ్యూయల్ రాకముందే ఈయన చేస్తున్నాడు. తప్పు కదా, నువ్వు రాజులాగానే ఉండాలి. నువ్వు రాజువైన నీవు ఎలాగ బలి అర్పిస్తావు? యాజకులు లేకుండా దేవుని చేత అభిషేకం పొందిన వాళ్ళు ఉన్నారు కదా, ఆయనలో అభిషేకం లేదు, పోయింది. ఒకవేళ అభిషేకం అన్నా ఏమో క్షమిస్తాడేమో దేవుడు. అభిషేకం కూడా పోగొట్టున్నాం, దురాత్మ ఆయనలోకి చోటు చేస్తుంది. అందుకనే అన్ని వ్యతిరేకమైన పనులే చేస్తున్నాం. అందుకే దేవుడికి కోపం వచ్చి రోషం వచ్చి వెంటనే అంటాడు శామ్యూయల్తో, ఇతడిక మీద నా సింహాసనం మీద ఉండడానికి వీల్లేదు, నేను నాకు ఇష్టమైన వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాను అని దావీదును అభిషేకం చేయని చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పింది చేయలేదు కింగ్ సౌల్. అందుకే రోషం వచ్చింది, దేవుడికి రోషం వచ్చింది, కోపం వచ్చింది, బాధతో వేదంతో ఇంత గాలిని ఎక్కడో పడిన నిన్ను దేవుడు అభిషేకిస్తున్నా అంటే అప్పుడు ఏమన్నాడంటే, అయ్యో అయ్యగారు నన్ను అభిషేకిస్తారా? అసలు నేనేంటో నీకు తెలుసా? మా ఫ్యామిలీ ఏమో తెలుసా నీకు? మేమంతా వెలివేయబడిన వాళ్ళం, మేము వెన్నేందు గోత్రం, ఇక్కడ మేము ఎక్కడో ఉంది, మా గోత్రం అంతా చివరన ఉంది. అలాంటి నన్ను అవును నిన్నే అనుకున్నాడు దేవుడు. అప్పుడు అంతా తగ్గించుకొని ఇప్పుడేమో విర్రవిన్నాడు. అందుకనే దేవుడు కిందికి పడేసి, పైగా అందులో పరిశుద్ధాత్మ లేదు, విషయపు చూపు కలిగి ఉన్నాడు. అంటే దావీదు 10,000 అనేసరికి తన సొంత అల్లుడే కదా, అవును నా అల్లుడే కదా, 10,000 అంటే మంచిదే కదా అనొచ్చు. అనలే, ఎంతసేపు తన అల్లునికి పైన విషపు చూపు తన కొడుకును రాజు చేయాలనుకున్నాడు. దేవుడికి నచ్చలే, అది కూడా దేవుడికి కోపించింది. రోషం గల దేవుడు
కింగ్ సౌలు చనిపోయేలా అతనికి చేసుకున్నాడు. ఎందుకంటే దోషులను నిర్దోషులుగా ఎంచాడు. అక్కడ కింగ్ సౌలు దోషం చేశాడు, అంతకుముందు దేవునికి ఇష్టడే, కానీ దోషారోపణ చేసే విధానంలో ఉన్నాడు. దేవునికి విరోధమైన పనులు చేసి మూర్తి అయిపోయినాడు. దోషమూర్తులను దేవుడు క్షమించాడు. అందుకనే నిర్దోషులుగా చేస్తే క్షమించినట్టే, కానీ చేయలేదు దేవుడు, నిర్దోషులుగా చేయనన్నాడు. అందుకే తన ఈట పైన తలబడి చచ్చాడు. చచ్చే ముందు కొంత పశ్చాత్తాపం వచ్చింది, కానీ పూర్తిగా రాలా ఇక్కడ. అందుకనే యెహోవా రోషం గలవాడే ప్రతీకారం చేయను. ఇంకా దేవునికి రోషం వచ్చి ప్రతీకారం ఏమేమి చేశారు చెప్పండి, మీరు నేను తెలిసి. దేవునికి రోషం వచ్చి ప్రతీకారం ఎవరెవరికి చేసినారు. ఇప్పుడు నేను కింగ్ సౌలు చెప్పాను, ఫరో గాడ్లీ సీమ, ఎంత కోపం వచ్చింది, దేవునికి రోషం వచ్చింది. నా పిల్లలు నువ్వు పోమంటావు, మళ్ళీ వెనక్కి రమ్మంటావా, పోయి మీరు పోయి అర్పించండి అంటాడు. బాగా పాపం పోదామని వాళ్ళందరూ కలిసి రండి మళ్ళీ రండి. ఎంత ఇది చూడు, ఎన్నిసార్లు అట్లా ఆశ చూపించి వెనక్కిలాగా ఎంత పిలుచుకుంటారు కదా హృదయం, అలాగే ఎన్ని మార్లు చేశాడు. అందుకే కోపం వచ్చి దేవుడికి మొత్తం నిన్ను నీ వాళ్ళందరూ నా అందరూ సముద్రంలో చచ్చిపోయారు, శవాలైపోయాయి. ఏ ఫరో అయితే వీళ్ళను చంపాలి అనుకున్నాడో దేవుడికి రోషం గల దేవుడు, అదే ఫరోతో ఉన్నటువంటి అనుచరులు అందరూ కూడా చచ్చిపోయారు. శవాలను చూసినాడు ఇశ్రాయేలు. వెనక్కి తిరిగి చూస్తే మొత్తం శవాలన్నీ పడినాయి. అన్ని చచ్చిపోయిన శవాలన్నీ తేలొస్తాయి కదా, అన్నీ ఒడిగుచ్చుకున్నాడు. ఆశ్చర్యపోయినాడు. దేవుడు రోషం గలవాడు. తప్పు చేస్తే కొంత మట్టుకే క్షమిస్తాడు, తప్పుల వెంట తప్పులు చేస్తుంటే క్షమించడు దేవుడు. అందుకే రోషం వచ్చేసింది. ఇంకా ఒకటి ఫరో చెప్పినాడు, ఏమా సొదొమ గొమొర్రా వేలికు ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినా కూడా, లోతు చెప్పినా కూడా చేసుకోవాలి. ఆమె చూడు, ఆ రోషం వచ్చేసింది. వెనక్కి తిరగొద్దు అన్నాడు కదా దేవుడు, చెప్పినాడు వెనక్కి తిరగొద్దు అన్నాడు. ఆడ ఏం పెద్ద పాపం కాదు. మనం అనుకుంటే చిన్నగా బుక్ ఇటు తిరిగితే ఏమైపోవా, అట్లా చాలా మందికి తిరగొద్దు అనడానికి ఇద్దరు రాలేదు. గతంలో కొంతమందిలే పేరు లేదు, కానీ వెనక్కి తిరగొద్దు అంట. నేను ఆడపిల్లలాగానే ఉంటాను. ఆడపిల్లలు ఇష్టానుసారంగా చేస్తే అసలు నుంచి ఈరోజు కూడా ఒక ఆడపిల్లలు కావాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి ఎంత రోషం వస్తే అంటే అంత రోషం వస్తుంది. వెనక్కి తిరగొద్దు అంటే అదంతా వెనక్కి తిరిగినందుకు ఆమె ఏమైపోయింది, ఉప్పు అంటే ఇది లవణమైన ఉప్పు, అంటే ఈ ఉప్పు కాదు, ఈ ఉప్పు అయితే కరిగిపోతుంది. అది కరగలే, అట్లనే ఉంది. అక్కడ ఆమె ఎక్కడ ఉప్పు సమ్మైందో అది అట్లనే ఉంది. అది కరిగేది ఒక విధమైన స్ఫటికం లాంటి లవణం, అది కరిగేది కాదు. వర్షానికి కరగదు, దేని కరగదు, అట్లనే ఉంటుంది. ఆమె ఎప్పటికీ అట్లనే ఉంది. ఇంకా ఏమా హామాన్, వెరీ గుడ్. హామాన్ అగాంగీయుడు, అదే ఇందాక చెప్తుంది కదా, వాడు ఈ సౌలు చేసిన అవివేక పని. అక్కడ వాళ్ళంతా అమాలేకులంతా చంపకుండా చేశాడు. అక్కడి నుంచి వచ్చిన వాడే హామాన్. హామాన్ కూడా ఎంత ఉరికి వచ్చింది దేవునికి కదా. ఉరికొయ్యా ఎవరి కోసం చేశాడు, మొర్దెకైని చంపాలి అనుకున్నాడు. ఒక్క మొర్దెకైనే చంపాలనుకున్నాడు. కానీ దేవునికి ఎంత రుచి వచ్చింది, స్నేహితులు కూడా ఆయన చుట్టూ. ఆడ మీకు చదివితే భార్య సలహా ఇచ్చింది. భార్యతో పాటు స్నేహితులు, తర్వాత వాళ్ళ కుటుంబీకులు అందరినీ ఉరిదీశారు. అందరినీ ఒక్కరు కాదు, ఒక్క హామాన్ యొక్క అవివేకానికి ఎంత రోషం దేవుడికి. హామాన్ ఏమో ఒక్క మొర్దెకైని చంపాలనుకున్నాడు. మొర్దెకై ఇంకా మళ్ళీ మొర్దెకైకి సంబంధించిన వాళ్ళు అనుకున్నాడు, కానీ మొర్దెకైని ఫస్ట్ ఉరి తీయాలనుకున్నాడు. కానీ వీడికి వాళ్ళందరికీ ఉరి తీశాడు. ఒక్క ఉరికొయ్యకు 10 రూపాయలు చేసి ఉరి తీశాడు. మళ్ళీ మిగతా వాళ్ళందరూ కూడా చచ్చారు. ఎంత బాధ, భార్యతో సహా. తప్పుడు సలహా ఇచ్చింది భార్య, అవివేకురాలు, ఇల్లును కూల్చేస్తుంది. దేవుడికి రోషం వచ్చింది. ఇంకా హిజ్కియా ఇర్మియా చెప్పినా కూడా విల్ల. నా కొడుకు పంపిస్తే నా కుమారుడు బాల్యం నుంచే గర్భంలో రూపబడకమని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అంత చిన్న వయసులోనే ఇర్మియా వాళ్ళమ్మ ఎంత ప్రేమ కలదు, వాళ్ళమ్మ ఎంతగా ఆ కుమారుని గర్భంలో ఉన్నప్పటి నుంచి దేవుడి గురించి మూడిపోతుంది. అందుకే దేవుడు అంటాడు, గర్భంలో రూపబడక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా. కారణం వాళ్ళ తల్లి దేవుని ఎందుకు భయం భక్తి కలదు. అందుకే
అందుకే ఈ ప్రజలు చేసేదానికంతా రోషం వచ్చి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలని యిర్మీయాను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న యిర్మీయాను అవమానపరిచి కొట్టినందుకు సిద్కియా చేసిన ఒక్కసారే యిర్మీయాకు చెప్పదెబ్బ వేస్తాడు. ఒక్క దెబ్బకు 30 మంది కొడుకులను కళ్ళ ముందే చంపి వాళ్ళ కళ్ళు తీసి రక్తం అంతా కాదు. ఎంత బాధ అంటే దేవుడికి అంత కోపం, అంత రోషం వస్తుంది. నా పిల్లలను టచ్ చేస్తే నేను ఊరుకుంటానా? ఇవన్నీ మన వాళ్ళు చదువుతారు, మళ్ళీ దేవుడి పిల్లలు ఇష్టానుసరిగా మాట్లాడుతుంటారు. ఇవన్నీ చదువుతారో ఎంతమంది ఎక్కడ. హిజ్కియా తనకు 15 సంవత్సరాలు దేవుడు ఇస్తే విశ్వాసఘాతకుడు అయిపోయి అందరికీ నేను ఇంత సంపాదించిన అంత సంపాదించాలని చూసి దేవుడి గురించి చెప్పాడు. దేవుని కృప చొప్పున నాకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు, చచ్చిపోయి నేను బతికినాను, నేను ఇలాగ యెషయా ప్రవక్త ఆలోచించాడు అని చెప్పారు కదా. ఒక ప్రవక్త గురించి చెప్పాడులా, దేవుడి గురించి చెప్పాడులా, అన్నీ నాకు అది ఇది అన్ని ఆస్తులన్నీ మేడలు మిద్దెలు బంగారు అన్నీ చూపిస్తున్నాడు. అందుకే దేవుడు అన్నీ గుర్చుకుపోతాడు. నువ్వేమని చూపించినావో అక్కడ దేవుడు నాకు గణపరచవల్ల. దేవుని గణపరచకపోతే ఏది కూడా దేవుడు నిర్దోషిగా ఇచ్చాడు. హిజ్కియా నిర్దోషిగా ఎంచలేడు. ఎంచకుండా నీ తర్వాత నీ వాళ్ళందరూ కూడా నపుంసకుగా చేయబడతారు అలాగని చెప్పాడు. అందుకే దానియేలును బాధ పెట్టినందుకు దేవుడికి రోషం వచ్చి ఏమైపోయింది? ఎవరైతే దానియేలు పైన నేరం మోపారో వాళ్ళు సింహం బోర్డులోకి చచ్చారు. అలాగనే అక్కడ వాళ్ళ యొక్క స్నేహితులు కూడా షడ్రక్ మెషక్ అబేద్నెగో కదా, వాళ్ళ పైన నేరారోపణ చేసిన వాళ్ళందరూ కూడా అగ్నిలో వేస్తుంటేనే అగ్నికి ఆహుతైపోయినారు. వాళ్ళైతే ఎంత బాగా ఒక్క దినమంతా అక్కడనే రౌండప్ చేస్తున్నాడు కానీ వాళ్ళకి అగ్ని వాసన రాలే. మళ్ళీ వాళ్ళ మధ్యన తండ్రి అనేటువంటి రోషం వచ్చింది. వాళ్ళ మధ్యలోనే ఉండాలి. ఈ రాత్రి నీలోనే ఉండాలి. వాళ్ళ మధ్యలో ఉన్న విషయం వాళ్ళకు తెలియదు, కానీ రాజుకు అర్థమైపోతుంది. వాళ్ళకి తెలుసు ఎప్పుడు మాకు దేవుడు తోడుగా ఉంటాడని. కానీ రాజు చూశాడు 4వ వ్యక్తి కూడా ఉన్నాడే వాళ్ళతో. దేవుడు మన కష్టంలో, మన కన్నీళ్ళలో, మన పక్కన ఉంటాడు. నీ కన్నీటి తెలుస్తున్నా కానీ నీకు తెలియదు. నీ బాధ వేదన, నీ కన్నీటి జీవితం, నీ గుండె కోత ఆయనకు బాగా తెలుసు. ఈ రాత్రి కావాల్సిన ఏమిటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవన్నీ కూడా నహుము రాస్తున్నాడు. ఇలాగని కొన్ని మాత్రమే మీతో చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. వీటిని విన్నప్పుడు మనం జాగ్రత్త కలిగి ఉండాలి దేవుని బిడ్డలతో. అందుకే అంటున్నాడు, యెహోవా ప్రతీకారం చేయును, ఆయన బహుగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయడు. శత్రువులు అంటే దేవుని పిల్లలకు శత్రువులైన వాళ్ళంతా ఆయన శత్రువులు. అలాగనే మనం ఇది సామెతల్లో కూడా 17వ అధ్యాయంలో ఉంది ఒక మాట, ఆయన దోషులుగా నిర్దోషులుగా ఇచ్చాడు, నిర్దోషులు దోషులుగా ఇచ్చాడు అని కూడా ఉంది. అక్కడ తేటగా ఉంది, మీరు తర్వాత చదువుకోండి. తర్వాత తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకొనును. ఆయన కోపము నిమిషం మాత్రమే. ఎవరి మీద? తన ఎందుకు భయభక్తి గల వాళ్ళ మీద. అందుకే అంటాడు కదా, యెషయా 12:1-2 వచనాలు చూడండి. యెషయా 12:1-2 ఆ దినమున వీరిలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, స్తుతించుచున్నాను. అదే నీ కోపం చల్లారేదే, ఆయన కోపం నిన్ను స్తుతించున్నాను. నీవు నన్ను ఆదరించి ఉన్నావు. నీవు నన్ను ఆదరించి ఉన్నావు. కారణం ఏంటి అంటే అక్కడ మేము పాపం చేసాం ప్రభా, అందుకే నీ కోపం ఒప్పేస్తున్నారు. అందుకనే కోపం వాళ్ళు ఎప్పుడే ఒప్పుకుంటారో వెంటనే కోపం చల్లారింది. దేవుని కోపం, దేవుని కోపం చల్లారినందుకు దేవుడు వాళ్ళని ఆదరించినాడు. ఎంత గొప్ప ఆయన ఆదరణకర్త. అందుకని ఇక్కడ ఎంత తేటగా మాట్లాడుతున్నాడు. తర్వాత అంటున్నాడు, యెహోవా దీర్ఘశాంతులు. అందుకని ఇక్కడ ప్రేమ గలవాడు. కోపం ఉంది. తర్వాత ఎవరైతే పశ్చాత్తాపడతారో వాళ్ళపైన దీర్ఘశాంతంతో వాళ్ళని ఆశీర్వదిస్తారు. దీర్ఘశాంతుడు, మహాబలం గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఇచ్చాడు. యెహోవా తుఫానులోను సుడిగాలులోను వచ్చును. ఇది అండర్లైన్ చేసుకోండి. తుఫాను వచ్చిందంటే భయపడిపోతున్నాడు. తుఫాన్లో దేవుడు మనకు సహాయం చేసేవాడు. అంత భయంకరమైన 40 రాత్రి మగల తుఫాన్లో దేవుడు ఎవరికి తోడైనాడు? నోవాహు తోడైండి. అది మాత్రమే లేచింది. చూసారా, మిగతా వాళ్ళంతా చచ్చిపోయారు. శవాలు అన్నీ మూసుకుని పోయినాయి. దేవుడు కోపం వచ్చేసింది. ఆయన మాట విన్నటువంటి నోవాహు కుటుంబం మాత్రమే ఎంతగా రక్షణ పొందుతుంది. ఆ తుఫానులో ఆయన ఉగ్రతది. ఆయన తుఫానులో ఉండి వాళ్ళని కాపాడారు. చూసావా? తర్వాత గాలిలో, ఇక్కడ సుడిగాలి వచ్చి నిమ్మలమైనప్పుడు
ఏలియాతో మాట్లాడినాడు, ఇంకా చాలా మందితో మాట్లాడతాడు. ఆయన గాలి రెక్కల మీద గమనం చేసేవాడు. కీర్తన 104 1-2 వచ్చినాడు. కీర్తన 104 మేడం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. జలములలో ఆయన తన గదులను దూలములను వేసి ఉన్నాడు. మేఘములను తనకు ఆసనంగా చేసుకొని గాలి రెక్కల మీద గమనం చేయుచున్నాడు. మేఘాలు వస్తున్నాయంటే ఆయన ఉన్నాడు, గాలి వస్తుందంటే ఆయన ఉన్నాడు. అయ్యా చుట్టగాలి చుట్టూ అంటున్నారు. నేను అన్నా, ఎవరు చెప్పింది మీకు చుట్టూ అన్నమని? దేవుడు మనతో ఉంటాడు. గాలికి భయపడకూడదు. ఉరుములు ఉరిమిందంటే వెంటనే దేవానికి వందనాలు ఉంటాడు. ఉరుము అంటే దేవుని యొక్క స్వరం. ఆయన ఉరుము లాంటి స్వరం అనేది కదా. మనల్ని ఉరుము అంటేనే భయపెట్టుకుంటాం. ఒకసారి అట్లా అన్నాడు, నేను ఇంత పెద్ద ఉరుములు భయపడ్డా, ఏం భయపడ్డా, దేవుని శుద్ధిస్తాను. దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు, దేవాది నాకు అర్థం కాలేదవ్వా, నాకు అర్థం దయచేయని చెప్పి చెప్తాను. అట్లా ఆ ఉరుములు వచ్చినప్పుడు మీరంతా అంటే తన ఇల్లు భయభక్తుల బిడ్డలు సేవ్ చేసుకుంటారు. దేవుడికి ఎదున్న వాళ్ళ ఆహుతి అయిపోతుంటారు అంతే. ఉరుములో ఆయన స్వరం ఉరుము లాంటిది అనేది మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ 104లో తేటగా మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా యెహోవా తుఫానులోను సుడిగాలులోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నాయి. ఇందాక చదివినాడు చూడండి. అందుకే 104 అక్కడ రాసుకొని చదవండి. ఇక్కడ అక్కడ నహూము అని రాసుకోండి. నహూము 1వ అధ్యాయము. మీకు ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు మీకు ఈజీగా అవుతుంది అనమాట. నహూము 3 అని అక్కడ కీర్తన దగ్గర రాసుకోండి. నహూము దగ్గర కీర్తన 104 1-5 రాసుకోండి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా యెహోవా తుఫానులోను సుడిగాలులోను వచ్చేవాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నారు. ఎందుకు అంటే ఆయన మేఘములు మనకు కొన్నిసార్లు దర్శన రూపంలో కూడా ఇస్తారు. అంటే పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో తన బిడ్డలను కాపాడతాడు. పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన బిడ్డలకు మేఘ స్తంభంలో దేవుడు దర్శనంలో ఇస్తాడు. నేను చూశాను. తర్వాత పొగ స్తంభాలు, తర్వాత అగ్ని స్తంభాలు, ఇవన్నీ వస్తాయి దర్శనాలు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళకు అది అర్థమైపోతుంది. తర్వాత మేఘంలో ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రంలో గద్దించి ఆరిపోచేయను. అలాగా గద్దించి ఆరిపోచేశాడు కాబట్టి వాళ్ళంతా కూడా సముద్రంలో ఏం చేశారు? ఆరిన నీళ్లను నడిచారు. తర్వాత ఎర్ర సముద్రంలో అలాగే చేశారు. దాని నదిలో కూడా వాళ్ళు అంత దాటారు కదా. ఏలియా ఎలీషా ఇద్దరు కూడా దేవునికి మహిమకరంగా. అందుకని ఇక్కడ చూడండి, సముద్రంలో గద్దించి ఆరిపోచేయను, నదులన్నింటినీ ఆయన ఎండిపోచేయను. నదులన్నింటినీ అన్నాడు. చాలా నదులు ఎండిపోమంటే ఎండిపోతాయి. అవి మళ్ళీ ప్రవహించాలంటే అదంతా దేవుళ్ళో ఉంది, మళ్ళీ ఏం లేదు. అందుకని ఇక్కడ అవన్నీ కూడా దేవుని ఆజ్ఞకు లోబడుతున్నాయి, దేవుని మాటకు లోబడుతున్నాయి. ఇవన్నీ కూడా నదులన్నింటినీ అయినా ఇవి అన్నిళ్ళకి ఎప్పుడైతే చదివి వినిపిస్తామో వాళ్ళకు రైట్ మైండ్ వస్తుంది. వాళ్ళ యొక్క గ్రంథాలలో ఎక్కడ సముద్రం ఎండిపోయేలాగా చేస్తున్నారని, నదులు ఆయన మాట విన్నాయని లేవు, వస్తాయి ఆధారాలే లేవు. కానీ మన పరిశుద్ధ గ్రంథంలో ఇది రాలేదు, ఇది వాస్తవం. తర్వాత చూడండి ఇంకా ఏమంటున్నాడు అక్కడ, బాషానును కర్మేలును వాడిపోవును, లెబానోను పుష్పము వాడిపోవును. 35 యెషయా దగ్గర మీరు రాసుకోండి. అక్కడ లెబానోను సౌందర్యం కలుగుతుంది దేవుని దగ్గర. కానీ దేవుని యొక్క విరోధం ఇదంతా దోషులకు వాడిపోచేస్తారు. లెబానులాగా ఉన్నటువంటి వాళ్ళ గర్భం అహంకారాన్ని వాడిపోలా చేస్తారు. అలా కింగ్ సౌలు తన కిరీటం పోయింది. అలాగనే చాలా మంది గర్వించిన రాజులందరినీ అణిచిపడేస్తారు దేవుడు. సిద్కియా రాజు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆహాబు రాజు, యెజబెల్ రాణి, అతల్యా రాణి, మైకా రాణి, వీళ్ళందరూ కూడా దేవుడు పాదముల కింద అనగదొక్కేశారు. ఆయన వాళ్ళు దోషులు నిర్దోషులు చేయలేదు. వాళ్ళు దోషులు కాబట్టి దోషపూర్తులను దేవుడు అణిచివేశాడు. తర్వాత చూడండి, అందుకనే వాళ్ళు వాడిపోతాయి. లెబానోను పుష్పం కూడా వాడిపోను. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోను. ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందరి నివాసులందరూ అండర్లైన్ చేసుకోను. అన్యులు కూడా ప్రతి జాతి, ప్రతి తెగ, ప్రతి మతం ఇక్కడ వంకాల్సిందే. ఆ సమయం వస్తుంది, చూపించండి.
దేవునికి లోబడి వణికే సమయం వస్తుంది. దేవతలు అనేబడే వాళ్ళందరూ కూడా దేవునికి లోబడి వణికే, ప్రతి నాలుక ప్రతి మోకాలు వంగాల. దేవతలు అనేబడే వాళ్ళందరూ కూడా దేవుని మహిమపరుస్తారు, వంగుతారు, వాళ్ళు మోకాల్లోనే దేవుని స్తుతిస్తారు. ఆ సమయం ఆసన్నమైంది అని మనం చెప్పాలి. కాబట్టి ఈ యొక్క వాక్యము ఎంత నిజంగా ఖచ్చితమైనది, దేవుని వాక్యం సత్యమైనది. కాబట్టి ఈ వాక్యం చదువుతున్నప్పుడు మన బ్రతుకులో మనం కూడా దేవుని హత్తుకొని అనుకుని దేవునికి కోపం తెప్పించకుండా, మనం దోషులు కాకుండా నిర్దోషులుగా నిష్కలంకంగా మడత మచ్చ ఏం లేకుండా ఆయన ఎదుట మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అట్టి భాగ్యం మనందరికీ దయచేద్దాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయం ముందు ప్రార్థన. రహేల్ మనల్ని ప్రార్థన చేస్తాం. మేము కోరుకున్నాము తెలుస్తూ మన చెప్పిన వాక్షాన్ని మన యొక్క వాక్షాన్ని చిన్న కోరుకుంటున్నాము. ఈ యొక్క ఆకాశం ఎలాగో ఏం చేసి ప్రభావం తెలుస్తూ మాట్లాడినప్పుడు యొక్క వాక్షం చెప్పండి తెలుస్తూ ఉంటున్నారు. అవుతాను మనుషులు మీకు తెలుస్తూ ఉంటుంది. శక్తి రోషం గల దేవుడు అవుతండి. పాపం సహించే దేవుడు కాకుండా పాపమే ఉంటున్నాడు. మీకు స్తోత్రం పరిశుభ్రంగానే ఉంచుతుంది. మీకు తెలుస్తూ ఉంటున్నారా? అవుతండి. మరి మారని దేవుడు మాట ఇచ్చి మాట నెరవేర్చుకునే దేవుడు అవుతుంది. మీకు తెలుస్తూ ఉంటుంది కదా. మనిషిని తనని రోషం గల దేవుడు కాబట్టి మేము రోషం కలిగి బ్రతికే జ్ఞానం బుద్ధి తెలివి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను కదా. విషయం తండ్రి మరి పరిశుద్ధతగా నేను ఉండేటట్టు మా జ్ఞానాన్ని దయచేయి అనేది మహారాజు అక్కని దీవించి ఆశీర్వదించి ఇంకా బలపరచుకున్న ఆయన ప్రదేశానికి వెళ్ళిపోయిన అక్క ప్రయాణం అంతట్లో ఆశీర్వదించిందని ప్రార్థిస్తున్నాం దేవా. మీకే స్తోత్రం. అక్క నేను ఎందరికి వస్తుంటే ప్రార్థన చేయాలి ప్రభా. వారొక్కరికి ప్రార్థిస్తున్నాం దేవా. వారి అవసరాలు వారు అక్కడ తీర్చుకొని ప్రార్థిస్తున్నాం దేవా. యొక్క సహవాసంలో మమ్మల్ని నింపిన విధానం బట్టి మీకు తెలుసుకోతున్నాం దేవా. ఇక్కడ చేరి ప్రతి బిడ్డగా ఆత్మతో సత్యంతో నేను ఉండేటట్టు జ్ఞానం దాచి రోషం కలిగిన దేవుని బిడ్డగా బ్రతికేటట్టు మా జ్ఞానం కలిగించబడి ప్రార్థిస్తూ యేసు శక్తి నామ ప్రతిభాన్ని పొంది ఉన్నాము. ఆమేన్.